గురుగారు, పూజలు చేయించడం మంచిదా, హోమాలు చేయించడం మంచిదా? ఆ రెండిట్లో వ్యత్యాసం ఏంటండి? ఉత్తమ మానసీ పూజ మనము మన ఇంట్లోనో ఎక్కడనో కూర్చొని మానసికంగా చేసే పూజ ఉత్తమమైనది అన్నిటికంటే. బాహ్య పూజ కనీయసి. బాహ్య పూజ పళ్ళు పూలు విగ్రహాలు పెట్టుకొని బయట చేసే పూజ కనీయసి, న్యూనమైనది, అంటే తక్కువది. మానసిక పూజ ఉత్తమమైనది. మీరు హాయిగా కూర్చొని ఒక చోట భగవంతుడికి అన్నీ సమర్పిస్తున్నట్లుగా అంత మానసికంగా చేసే పూజ ఉత్తమం. బాహ్యంగా పదార్థాలను సేకరించుకొని చేసే పూజ కనీయసి, మధ్యమం కంటే కూడా అధమం, న్యూనం, చాలా తక్కువది అని అర్థం. అయితే హోమేన సర్వార్థ సిద్ధి స్యాత్, హోమము వల్ల అన్ని సిద్ధులు కలుగుతాయన్నాడు. అట్లనే పూజయా లభ్యతే పూజన్, పూజయా లభ్యతే పూజాం, పూజ వల్ల పూజింపబడతారు. మీరు భగవంతుడికి మీరు పూజ చేయటం వల్ల మీరు పూజనీయులవుతారు. అర్థమైందండి? కాబట్టి పూజ కంటే కూడా హోమము వల్ల సర్వార్థ సిద్ధి కలుగుతుంది. హోమము వల్ల సర్వార్థ సిద్ధి, అన్ని కోరికలు నెరవేరుతాయి. అంటే ఎందువల్ల అట్లా చెప్పారంటే, హోమములో మన కామ్యములను బట్టి ద్రవ్యాలు వేయటం ఉంటుంది, పదార్థాలు మారుతూ ఉంటాయి. ఒక్కొక్క కామ్యానికి ఒక్కొక్క పదార్థం ఉంటుంది. కాబట్టి మన కామ్యము ఏది తీరవాలనో దానికి సంబంధించిన పదాలను హవనం చేస్తాం. కాబట్టి హోమము యొక్క ఫలితము సర్వార్థ సిద్ధి, పూజ యొక్క ఫలితము మానసీ పూజ ఉత్తమమైనది. ఇది ఇతరులు చేసేదానికంటే మనం చేసుకోగలిగితే మంచిది. హోమము మనము స్వంతంగా చేయలేం కాబట్టి ఇతరుల సహాయంతో చేయించుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎన్నిసార్లు చేయించుకుంటూ ఉండాలి హోమం? ఒకవేళ ఎవరికన్నా చేయించుకోవాలి అనిపిస్తే, హోమం అంటే వాళ్ళకు అవసరమైన విషయాలను బట్టి, కామ్యము పెద్దలు చెప్పిన దాన్ని బట్టి, వాళ్ళ కామ్యాన్ని బట్టి ఏ హోమం చేయవాలి, ఎప్పుడు చేయవాలి, దాని ఫలితం ఏమిటి అని తెలుసుకొని పెద్దలు ఎవరైనా సూచించినప్పుడు ఆ హోమం చేయించుకోవచ్చు. అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు చేయించవలసిన అవసరాలు లేవు. అందువల్ల స్తోత్రమో జపమో పూజలో ఇంట్లో ఎవరికి వాళ్ళు చేసుకోవటం ఉత్తమం. అలాగే పూజలో కూడా షోడశోపచారాలు రోజు నిత్యం చేయాలా, లేకపోతే మనసుతో భావించి చేసుకోవచ్చు షోడశోపచారం? లేదు, ఇంట్లో అన్ని పదార్థాలు లభ్యం కాదు, భగవంతుణ్ణి కప్పేదానికి వస్త్రం ఎక్కడి నుంచి చేస్తాం, రోజు యజ్ఞోపవీతం ఎక్కడి నుంచి తెస్తాం, రోజు సువర్ణ ఆభూషణాలన్నీ ఎక్కడి నుంచి తెస్తాం, అవంతా మానసిక పూజలోకి ఏర్పడ్డవేవి. కాబట్టి షోడశోపచారాలు రోజు చేసుకోవచ్చు, ఊరికే భావించను అయినా భావించుకోవచ్చు, తప్పేం కాదు. మంచిదమ్మా. గురుగారు, మంత్రం యొక్క విధానానికి ఆ ప్రత్యేకత ఏంటి ముఖ్యంగా? స్మారకము అంటే గుర్తు తెచ్చేది. ఏదైనా ఒక వస్తువును గుర్తు తెచ్చుకోవాలనుకోండి, మనం ఆ వస్తువును వెంట తీసుకొని పోవాలి. ఉంటే మనం మర్చిపోకుండా ఆ వస్తువు గుర్తుంటుంది. కానీ వస్తువును వెంట తీసుకొని పోవటం ఎప్పుడూ సాధ్యం కాదు. భౌతికంగా ఆ వస్తువును తీసుకొని పోవటం, ఇప్పుడు బెల్లం ఉన్నది, మీకు బెల్లము ఆ తీపు మీకు తెలుసు, కానీ మీరు బెల్లాన్ని గుర్తుపెట్టుకోవాలంటే బెల్లాన్ని ఎప్పుడు మీరు వెంట తీసుకొని పోతూ ఉంటే మీకు గుర్తుంటుంది. లేదా బెల్లము అన్న పదము మీరు మర్చిపోకుండా రిపీట్ చేస్తుంటే ఆ బెల్లం ఎట్లా ఉంటుందో అది స్మరణకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఒక దేవత యొక్క మంత్రాన్ని మీరు జపం చేయాలి అంటే ఆ దేవతను గుర్తుపెట్టుకోవాలి, ఆ దేవతా తత్వాన్ని గుర్తుపెట్టుకోవాలి అంటే దానికి సంబంధించిన కొన్ని పదాలను ఏర్పాటు చేసుకొని ఆ పదాలను ఎప్పుడు రిపీట్ చేస్తూ ఉండటం వల్ల, ఇప్పుడు బెల్లము అనేది గుర్తు రాగానే బెల్లము తీపు ఎట్లయితే మీకు అనుభవానికి వస్తుందో, ఇప్పుడు చింతపండు ఉన్నది, చింతపండు అనే పేరు గుర్తు రాగానే నోట్లో నీళ్లు ఊరుతాయి. ఎందుకు? ఆ చింతపండును గురించి తెలుసు కాబట్టి. అదే రకంగా దేవత యొక్క మంత్రాన్ని, దేవతా రూపాన్ని గుర్తుపెట్టుకునేదానికి, ధ్యానం చేసుకునే దాని అనువుగా కొన్ని పదాలను, శబ్దాలను మనం వెంట తీసుకొని పోవటం తేలిక, మాటలను వెంట తీసుకొని పోవటం తేలిక, వస్తువును కాదు. కాబట్టి ఆ పదార్థానికి, ఆ మాటకు సంబంధించిన, ఆ పదానికి సంబంధించిన మాటను మనం రిపీట్ చేసుకుంటుండటం వల్ల ఆ పదార్థం యొక్క లక్షణాలను మనం భావనలోకి తెచ్చుకోవచ్చు. దానికి అనుగుణంగా మంత్రాలు తయారు చేయబడ్డాయి. అంటే మంత్రము జపం చేస్తున్నప్పుడు ఆ దేవతా తత్వాన్ని మనము ఆవిష్కరింపజేసుకోవాలి. అది మంత్రం యొక్క ప్రత్యేకత అమ్మా. ధన్యవాదాలు. మంచిదమ్మా.